హలో ఎవ్రీవాన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మ్యాన్ అనిల్. సో బేసిక్గా ఈరోజు వచ్చేసి వెన్స్డే 2025. సో ఈరోజు నేనేమనుకున్నా అంటే వై షుడెంట్ ఐ షో మై సన్స్ డే రొటీన్. సో వాటి రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుంది, సో రొటీన్ స్టార్ట్ అయ్యే ముందు మేము ఏమేం చేస్తాం అన్న యాక్టివిటీస్ అన్నీ కూడా జస్ట్ వాంట్ టు డిస్కస్ అండ్ జస్ట్ వాంట్ టు క్లియర్ అండ్ చూపిద్దాం లైక్ ఏమవుతుంది, ఎలా ఉంటుంది అన్నది టుడేస్ వీడియో. లెట్స్ గో. పొద్దున్నే లేచి చక్కగా ఈ సన్ రైజ్ని చూస్తూ అలా మనకు నచ్చిన థింగ్స్ని కొనుక్కోవడానికి వెళ్తే భలే ఉంటుంది. ఎర్లీ మార్నింగే బయటికి రావడం అండ్ ఈ ఫ్రెష్ ఎయిర్ని, ఫ్రెష్ సన్ని చూడటానికి నాకు చాలా ఇష్టం. ఏమో తెలియదు కానీ ఐ ఫీల్ సో రిఫ్రెష్డ్ అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ చాలా బాగుంటుంది. సో మీకు అలానే అనిపిస్తుందా? అయాన్ కోసం ఇప్పుడే ఫ్రెష్గా మటన్ తీసుకున్నాం. చూద్దాం వాడు తింటాడా లేదా అనేది. ఎందుకంటే తనకి ఆల్మోస్ట్ 2 years 4 months వచ్చినాక ఇదే ఫస్ట్ టైం మటన్ ట్రై చేయడం. మటన్ అంటే కంప్లీట్ పెద్ద పెద్ద పీసెస్ మటన్ కాదు, ఇట్స్ జస్ట్ కైమా, లైక్ స్మాల్ పీసెస్ ఉంటాయి అండ్ కొంచెం స్క్రాంబుల్డ్ ఎగ్లా అనిపిస్తుంది. సో అన్నంలోనే కలిపి పెట్టేయచ్చు ఆర్ డైరెక్ట్గానే ఇచ్చేద్దామని ప్లాన్ అనమాట. చూద్దాం. సో మా వాడికి పొద్దున పడుకొని లేచిన వెంటనే అనే ఒకే ఒక ఫస్ట్ పదం ఏంటంటే పాలు అంటాడు. ఎందుకంటే వాడికి ఎప్పటి నుంచో పాలు తాగడం చాలా ఇష్టం అనమాట. అర్లీ మార్నింగ్ లేచి వాడి రొటీన్స్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ అడిగేది పాలు. అండ్ ఫస్ట్ ఒక గ్లాస్ పాలు తాగేస్తాడు లేచిన. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ కూడా పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు తాగేసి పడుకుంటాడు. సో ఇప్పుడు వెళ్ళి మనం పాలు తెచ్చుకుందాం. చలో. సో మేము అయాన్కి ఆల్మోస్ట్ 1 year నుంచి ఈ మిల్క్ ఇస్తున్నాం, హెరిటేజ్. ఏమో ఇట్ ఫీల్స్ సో థిన్గా అనిపించాలి, ఎక్కువ థిక్గా అనిపించదు అండ్ వాడికి ఈజీ డైజెషన్ అవుతుంది. మోస్ట్లీ వేరే మిల్క్ కూడా ట్రై చేసాం, బట్ కంపారిటివ్లీ అమూల్ తాజా ఒకటి, హెరిటేజ్ ఈ గ్రీన్ ప్యాకెట్ ఒకటి కూడా బాగానే ఉంటుంది. లైక్ ఇష్టంగా తాగుతాడు, వెంటనే తాగేస్తాడు కూడా. సో చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అండ్ కూల్గా, కామ్గా అండ్ డేని స్టార్ట్ చేయడం కూడా చాలా ఇష్టం. మార్నింగే ఫ్రెష్గా లేచి అన్నీ ఆలోచించడం, ఏం చేస్తే బాగుంటుంది, ఈరోజు ఎలా ప్లాన్ చేసుకోవాలి డేని, వర్క్ అండ్ ఏం తింటే బాగుంటుంది. మోస్ట్ ఆఫ్ దమ్కి అదే ఉంటుంది. సో అట్లా ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ చాలా నీట్గా అనిపిస్తుంది. జనరల్గా తను లేకముందే నేను బయటికి వెళ్ళి ఏమేమి కావాలో అవి తీసుకొని రావటం అన్నది ఐడియల్గా జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. సో వెళ్దాం, చూద్దాం వాడు అసలు లేచాడా లేదా ఇంకా పడుకున్నాడా. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి మోస్ట్లీ 7-7:30 అవుతుంది. సో ఎంటర్ అవుతూనే చిన్న మాటలు వినపడుతున్నాయి, సౌండ్స్, డోర్ సౌండ్స్ చేయటం, అరవటం అది చేస్తున్నాడు. మేబీ లేచినట్టు అనిపిస్తుంది. ఒకసారి డోర్ తీసి చూద్దాం తను లేచాడో లేదో. చూసారా, లేచిపోయి ఉన్నాడు. అనుకున్నా ఫస్టే లేచిపోయి ఉంటాడని. వాళ్ళ మమ్మీతో కూర్చొని కబుర్లు చెప్తున్నాడు. హాయ్ అయాన్. తీసుకో తీసుకోదే.
మిల్క్ ఇవ్వగానే వెంటనే వీడికి ఒక టాయ్ ఉంటుంది టెడ్డీ బేర్. దాన్ని పక్కన పెట్టుకొని దాన్ని చూసి చాలా ఆనందపడిపోతాడు. దానికి కూడా పాలు తెమ్మంటాడు. దానికి పాలు పెడతానంటాడు. దాంతో 2 నిమిషాలు కబుర్లు ఆడతాడు. ఆడిన తర్వాత కూర్చోమంటాడు. తనకి ఎలా అయితే బాటిల్లో పాలు వేసామో ఆ టెడ్డీ బేర్ కూడా అలానే వేయమని మారం చేస్తాడు ఒక 2-3 నిమిషాలు. ఆ తర్వాత జనరల్గా ఇంకా మిల్క్ తాగేస్తాడు. ఇంకా అప్పటి నుంచి టిఫిన్ అంటాడు. కొద్దిసేపటికి ఇంకా టిఫిన్ పెట్టి ఆ ప్లేట్లో పట్టుకొని మొత్తం డైనింగ్ టేబుల్ అంతా తిరుగుతాడు. అటు వెళ్తాడు, ఇటు వెళ్తాడు. ఇంకా ఫైనల్గా ఏదో ఒక ప్లేస్కి వచ్చి కూర్చుంటానని వాడినంతటగా వాడే చెప్తాడు. ఇక జనరల్గా పాలు తాగేసిన ఆల్మోస్ట్ ఒక 30-40 మినిట్స్ తర్వాత టిఫిన్ కావాలని అడుగుతాడు. సో వెంటనే మనం ఏం టిఫిన్ పెట్టినా జనరల్గా తింటాడు వాడు. ఇదే స్పెసిఫిక్గా కావాలని ఎప్పుడు చూజీగా ఉంటాడు. లైక్ ఇడ్లీ, వడ, దోశ, పూరి, సేమియా, లైక్ ఆల్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ తినడం తనకి ఇష్టం అనమాట. మేము కూడా అలానే ఇనీషియల్ డేస్ నుంచి కూడా అలవాటు చేసాం. మేబీ అందుకనుకుంటా ఇప్పుడు ఏది కూడా అలర్ట్ పెట్టకుండా అన్నీ చక్కగా తింటాడు. ఇక్కడ పెడతానా? ఇక్కడ పెడతాను. చిన్న చిన్న పీసెస్ చేసి పెడతాను. చూసుకొని తిను, ఓకేనా? చేయాలి అది. తిను, నువ్వు తిను. నువ్వు తినబా? ఏం తిన్నా? తినవా? అయిపోయి తిని ఆమె తిని ఇప్పుడు తిని ఏంట్రా కూర? ఏమైంది? నచ్చిందా? అది నీ ఫ్రెండా? నాకు ఇస్తావు నీ ఫ్రెండ్ని? నీదా? నాకు ఇవ్వా? దాని పేరేంటి? అయ్యాను దాని పేరు. నాకు ఇస్తావా? ఇగో నాకు ఇవ్వచ్చుగా టెడ్డీని. టెడ్డీయా? నీకు టెడ్డీ ఇష్టమా? ఏది చూడు. హాయ్. తీసుకొచ్చిన కైమా పూర్తిగా అయితే తినేయలేదు కానీ కొంచెం అయితే తిన్నాడు. అంటే ఫస్ట్ టైం తిన్నాం కదా, వి ఫెల్ సో హ్యాపీ. ఇంకా తర్వాత పడుకొని లేచాక ఆల్మోస్ట్ 4-5:30 మధ్యలో ప్రతిరోజు ఏదో ఒక ఫ్రూట్ ఇవ్వడం అలవాటు చేసాం తనకి ముందు నుంచే. లైక్ బనానా అని, పప్పయ, మస్క్ మెలన్ అన్ని ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ తను చాలా ఇష్టంగా తింటాడు. తనే పాపయ్య కావాలా అని అడిగాడు అనమాట. సో వెంటనే పాపయ్య తీసి కట్ చేసి అలా కప్లో వేసిస్తే వద్దనేసాడు. ఎందుకని అనుకుంటే స్పూన్ అడుగుతున్నాడేమో అని స్పూన్ పెట్టించాం. అది కూడా కాదు. మీరే చూడండి, ఆ కప్లో వేసి ఇచ్చిన తర్వాత ఎందుకు వద్దన్నాడు అనేది నెక్స్ట్ షాట్లో వేయాలా. ఈ కప్లో తినవా? ఈ బౌల్లో ఇస్తే తినవా? ఓన్లీ ఈ కప్ కావాలా? సరే నీ కప్.
సో, అప్పుడు వాడు అడిగిన కప్‌లో వేసిస్తేనే వాడు యాక్సెప్ట్ చేశాడు. దాన్ని డైరెక్ట్‌గా కూడా కూర్చొని తినలేదు. వాళ్ళ మమ్మీ దగ్గరికి పట్టుకొనెళ్ళాడు. సో, అప్పుడు వాళ్ళ మమ్మీ ఒక్కొక్క పీస్‌ని తీసి స్పూన్‌లో పెట్టి తనకి తినిపించడం మొదలుపెట్టారు. ఇంక అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్‌లో ఆ పాపయ్య అన్నది తినేసాడు. సో, ఈలోపు కబుర్లు చెప్తాడు, కథలు చెప్తాడు, అదంటాడు, ఇదంటాడు, ఇలా పెట్టమంటాడు, అలా పెట్టమంటాడు, నచ్చిందా అంటే నచ్చిందంటాడు. ఎలా అయినా మొత్తానికి ఫ్రూట్‌నైతే మాత్రం కంప్లీట్ చేసేస్తాడు ఆ యాన్న. ఏం పిలుస్తున్నావు? టాయిలెటా? టాటీ అంటే షార్టా? ఏ నీకు ఆ ప్యాంట్ నచ్చలేదా? షార్ట్ కావాలా? ఒక మమ్మీ దగ్గరికి వెళ్ళి షార్ట్ ఇస్తారు. అలా మా వాడి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ అండ్ ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కంప్లీట్ చేశాడు. ఇంకా నాకు ఒక చిన్న ఆఫీస్ కాల్ ఉంటే అది అటెండ్ అయ్యి ఎందుకు టీ ఆర్ కాఫీ తాగుదామని అనిపించింది. ఇంకా జనరల్గా టీ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఐడియల్గా ఎప్పుడో ఒక లాస్ట్ 3-4 డేస్ నుంచి టీ తాగితే ఏదో ఒకసారైనా కాఫీ తాగాలనిపించి ఈరోజు కాఫీ చేసుకున్నాం. జనరల్గా ఎప్పుడు చేసినా నేను చాలా పల్చగా వచ్చేస్తుంది కాఫీ. అంత థిక్‌గా కన్సిస్టెన్సీగా ఏం రాదు. బట్ ఈరోజేమో తెలీదు గానీ చాలా థిక్‌గా వచ్చింది. అండ్ ఏదో బయట క్యాపుచినో కాఫీ తాగిన ఫీల్ వచ్చిందనమాట. అసల థిక్‌గా చాలా స్మూత్‌గా. కాఫీ చాలా వేడిగా ఉంది. సో, ఇంకా ఆ కాఫీని ఒక గ్లాస్‌లో పోసుకొని, చూసుకొని 2 కప్స్‌లో వేసుకొని సిప్ బై సిప్ స్లోగా తాగాము. అండ్ ఇది అయిపోయినాక మళ్ళీ నైట్‌కి ఏం తినాలి? లేదా బాబుకి ఏం పెట్టాలి? అని ఆలోచిస్తున్నాం అనమాట. సో, బేసిక్‌గా మోస్ట్ ఆఫ్ ది కపుల్స్‌కి ఉండే రోజు హై టెన్షన్ ఇదే అనమాట. రేపు మార్నింగ్ ఏం తినాలి? లేదు లంచ్ ఏం ప్రిపేర్ చేసుకోవాలి? లేదా డిన్నర్ ఏం తినాలని ఉంటుంది. అంటే కొంచెం ప్రిపేర్డ్‌గా ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద కపుల్ అట్లానే ఉంటారు. అండ్ ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి మా బాబుకి అట్‌లీస్ట్ 3 డేస్‌కి ఆర్ 4 డేస్‌కి ఒక్కసారైనా కొంచెం అలా బయటికి తీసుకెళ్ళాలి. అలానే ఈరోజు కొంచెం అలా నియర్ బై ప్లేస్ ఉంటే ఆ ప్లేస్‌కి తీసుకొనెళ్ళి మళ్ళీ ఈవినింగ్ తొందరగానే ఇంటికొచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మ్యాన్ అనిల్. బాయ్.